వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ముక్కావకాయ ముక్కలండి. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి, మామిడికాయతోని రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. నేను చూపించబోయే రెసిపీ ముక్కావకాయ ముక్కలండి. దీనికి ఓన్లీ కలెక్టర్కాయ అయితేనే బాగుంటుందండి. ఈ సీజన్లో మనకి దొరుకుతాయి కదండి. మనకి ఇలా పెట్టుకుంటే మనకి తీపావకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓన్లీ సింపుల్గా ఒక కాయతో ముక్కావకాయ ముక్కలు తయారు చేసుకోవడానికి ఒక కాయ కలెక్టర్కాయని తీసుకోవాలండి. ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బాగా ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవు పొడి, హాఫ్ కప్పు ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఒక హాఫ్ కప్పు కారం. ఇవన్నీ ఉంటే సరిపోతుందండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామిడికాయని ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఊరిన తర్వాత కొంచెం చిన్నదైపోతుందండి. మీ సైజు బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. చిన్నదైనా చేసుకోవచ్చు, కొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఈ బెల్లం, ఈ ఆవు పొడి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కూడా వేసుకొని మనకి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 2 డేస్ ఇలా ఉంచుకుంటే కరిగిన తర్వాత మనకి ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోతున్నాయి లేదో మనం చూసుకోవచ్చండి. ఇలా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు సరిపోలేనట్టు ఉంటుంది, కానీ ఒక రోజు మీరు ఇలా పక్కన పెట్టేయండి, సరిపోతుంది. ఈ ఆవకాయలోకి బెల్లమైనా పర్వాలేదండి, పంచదార అయినా పర్వాలేదు, మీ ఇష్టం. నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను. ఇందులోకి సరిపోతే కొంచెం బెల్లమైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఊరిన తర్వాత మనకి తెలుస్తుందండి. ఇది దగ్గరికి ఇలా వాటర్ లాగా అవుతుంది. మనకి 1 గంట పోయిన తర్వాత చూసుకొని ఇందులో ఉప్పు, కారం, పంచదార కానీ బెల్లం కానీ వేస్తారు కదండి, సరిపోయింది ఇలా చూసుకొని మళ్ళీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలాగ ఒక కాయకి నేను కొలత చెప్పాను కదండి, ఇలాగా మీకు 2-3 కాయలు కానీ పెట్టుకున్నట్టయితే ఇదే కొలతలతో మీరు దాన్ని డబల్ పెట్టి చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక నెల రోజులు అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. పైన అయితే ఒక 15 రోజులు 10 రోజులు అలా ఉంటుంది. తడి తగలకుండా ఒక ప్లాస్టిక్ దాంట్లోని వేసుకొని మూత పెట్టుకోవాలండి. అంతేనండి, ముక్కావకాయ ముక్కలు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.